నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. క్షిపణులతో కిమ్ బాబాయ్ గర్జన అంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తున్నది. పసిఫిక్ తీరంలో ఉక్కిరి బిక్కిరి. ఉత్తర కొరియా అండి, ఇంతే ఉంటాడు ఆయన కిమ్ గారు. కానీ ప్రపంచాన్ని వణికించేస్తుంటాడు. సో వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ ఆలోచన సరళ వేరు, వాళ్ళ తీర్మానాలు వేరు, వాళ్ళు విధించే శిక్షలు కూడా వేరు. కానీ కిమ్ ఎంత గట్టివాడో ప్రపంచానికి తెలుసు, ముఖ్యంగా అమెరికాకు కూడా తెలుసు. తనగానే ఒకసారి గర్జించాడు అంటే ఎవరైనా సరే పోసుకోవాల్సిందే అన్నది టాకు. మరి ప్రపంచం మరో యుద్ధం అంచున నిలబడిందా? ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇది ఇక్కడితో ఆగుతుందా? ప్రపంచానికి మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుందా? ఉక్రెయిన్ గాజాల తర్వాత ఇప్పుడు పసిఫిక్ సముద్రం అగ్నిగుండం కాబోతుంది. అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతూ పొరుగు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ మరోసారి క్షిపణి గర్జన చేసిన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్. ఒకసారిగా చూడండి. మరి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఒకేసారి ప్రయోగించి ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఈ 10 మిసైళ్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కిమ్ కవ్వింపు, ప్రపంచానికి ముప్పు, డీటెయిల్గా చూద్దాం. మరి శాంతి మాత్రం జపిస్తున్న ప్రపంచంపై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి ఆకాశంలో ఒక్కసారిగా మంటలు. ఏకకాలంలో 10 బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం వైపు వదిలిన కిమ్ జోంగ్ ఉన్ సేనలు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది, సముద్రమే గర్జించింది. అది అతని దెబ్బ అంటే. మరి కేవలం నిమిషాల వ్యవధిలోనే 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి జపాన్ తీరాన్ని తాకిన వైనం. పసిఫిక్ సముద్ర గర్భంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కిమ్ మిసైల్స్. ఇవి కేవలం క్షిపణులు కావు, అమెరికా దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలకు కిమ్ ఇస్తున్న డెడ్లీ రిప్లై. అమెరికా నిఘా నీడలోనే కిమ్ సాగించిన సాహసోపేతమైన ఆయుధ ప్రదర్శన ఇది. ఇక వాసోంగ్ సిరీస్కు చెందిన అత్యంత శక్తివంతమైన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు వార్తలు. ముఖ్యంగా వాసోంగ్ 11 వంటి క్షిపణులు శత్రువుల రాడార్లకు చిక్కకుండా లక్ష్యాన్ని ఛేదించగలవు. ఒకవైపు అమెరికా దక్షిణ కొరియాలు యుద్ధ విన్యాసాలతో తమ బలాన్ని ప్రదర్శిస్తుంటే, మరోవైపు తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని చూపిస్తూ కవ్వింపులకు దిగారు కిమ్. వెంటనే అప్రమత్తమైన జపాన్ కోస్ట్ గార్డ్ టోక్యో వీధుల్లో హై టెన్షన్ 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 లబ్ డబ్ అంటున్నదట. మరి జపాన్ గగనతలంలో సైరన్ల మోత, బంకర్ల వైపు పరుగులు తీసిన సామాన్య పౌరులు. జపాన్ ప్రధాని కార్యాలయం నుంచి అత్యవసర హెచ్చరికలు కూడా జారీ చేసేశారు. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు జపాన్ ఎకనామిక్ జోన్ వెలుపల పడడంతో ప్రస్తుతానికి తప్పిన ప్రమాదం. కిమ్ తదుపరి అడుగు ఏంటన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ ఆటలో కిమ్ ఒంటరివాడు కాదు. తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూయేను పక్కన పెట్టుకుని ప్రపంచ దేశాల భయం చూసి మురిసిపోతున్నారు ఈ నియంత. మరి తండ్రి అడుగుజాడల్లో యుద్ధ క్షేత్రంలో ఓనమాలు నేర్చుకుంటున్న వారసురాలు కిమ్ జూయే. మరోవైపు ఈ వారం ఆరంభంలోనే యుద్ధ నౌకల నుంచి క్రూజ్ క్షిపణులను ప్రయోగించిన కిమ్ తమ దేశంపై దాడి జరిగితే అణ్వస్త్రాలతో సమాధానం ఇస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు. ఇక తన వారసురాలి సమక్షంలోనే ఈ ప్రయోగాలు నిర్వహించడం ద్వారా ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి తరతరాలుగా కొనసాగుతుందనే సంకేతాన్ని కూడా కిమ్ డైరెక్ట్గా ఇస్తున్నాడు. మరి ఉత్తర కొరియా అమ్ముల పొదిలో అణ్వస్త్ర క్షిపణులు సిద్ధంగా ఉంటాయని చాటి చెప్పిన నియంత. మరి అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఐక్యరాజ్య సమితి ఆంక్షలను తొంగలో తొక్కుతూ కిమ్ చేస్తున్న ఈ ప్రయోగాలు ఆసియా ఖండంలో పెను విపత్తుకు దారితీసేలా ఉన్నాయంటున్నారు పలువురు. మరి ముంచుకొస్తున్న థర్డ్ వరల్డ్ వార్ సూచనలు ఆసియా ఖండంపై అలుముకుంటున్న అణు నీడ. మరి చైనా అండతోనే కిమ్ ఇంతగా రెచ్చిపోతున్నారా అన్న కోణంలో ప్రపంచ దేశాలు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు అగ్రరాజ్యాల పతనం ఖాయమంటూ ప్యాంగ్యాంగ్ సవాల్. మరి దక్షిణ కొరియా సరిహద్దుల్లో మునుపెన్నడూ లేని విధంగా హై అలర్ట్ని కూడా ప్రకటించేశారు. మరి ఈ 10 క్షిపణుల ఘీంకారానికి అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుంది? కిమ్ కవ్వింపులు యుద్ధానికి దారితీస్తాయా, లేక ఇది కేవలం బల ప్రదర్శనకే పరిమితం అవుతుందా? వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు రగిలిపోతున్న పసిఫిక్ సముద్రం.
కిమ్ ప్రయోగించిన ప్రతి క్షిపణి వెనుక ఒక గ్లోబల్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు చెప్పకనే చెప్తున్నాయి.